అంచేత మనం ఇప్పుడు ముగ్గురికి బెయిల్ వచ్చింది, నలుగురికి నోటీసులు వెళ్ళినాయి, దాన్ని ఎలా చూస్తారు? మంత్రులు, మాజీ మంత్రులు వెళ్ళిపోతారు ఇప్పుడు లోపలికి. అంబటి రాంబాబును కూడా వాళ్ళందరికీ నోటీసులు వెళ్తే నోటీసులు ఇచ్చిన వెంటనే ఉండమ్మా బొట్టు పెడతామని చెప్పి బొట్టెట్టి తర్వాత తీసుకెళ్తారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ చేష్టలు, ఇక్కడ ప్రభుత్వాన్ని నేను ఏదన్నా కొంచెం మాట అనదలుచుకున్నది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం కంటే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని, జైళ్ళు శాఖని నేను అనేది ఏంటంటే గోడకు తలకొట్టేసుకుంటుంటే అతను ఎందుకు వదిలేశారు మీరు? బాలాజీ గోవిందప్ప ఏంటి అతను ఏంటి స్పెషల్? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గొంతు కోసిన మేకలాగా ఎరికేకలు పెడుతుంటే పెడిమన్న లాక్కుండా ఎందుకు వదిలేస్తున్నారు? ధనంజయ రెడ్డి బయటకు వచ్చి ఏంటది ఆరోపణలు? వాళ్ళ ఆరోపణలు నిజమా? మీరు మూసుకుని ఉంటే వాళ్ళు నిజం అనుకోవాలి, అది నిజం కాదంటే మీరు కేసు పెట్టాలి. ఎందుకు పెట్టలేదు? ఇలాంటి ప్రజలకు అసహనం అవుతుంది.